హలో ఎవ్రీవన్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్. సో రీసెంట్గా 3 టైప్ ఆఫ్ ఫార్మసీ రిలవెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఇన్ సిడిఎస్సిఓ, సెకండ్ వన్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ సిడిఎస్సిఓ, థర్డ్ వన్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్. సో టోటల్గా మనకి అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ 22 ఉన్నాయి. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్డ్గా మీకు అన్ని గురించి చెప్తాను. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఈ పోస్ట్ అన్నిటికీ కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎనీ యూపీఎస్సీ రిలవెంట్ జాబ్స్కి మనం అప్లై చేయడానికి ఒకే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మీద ఒక వీడియో చేశాను ప్రీవియస్గా, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి కేర్ఫుల్గా అప్లై చేయండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ జాబ్స్ గురించి చూడండి. ఫస్ట్ వన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఇన్ మెడికల్ డివైజెస్, సిడిఎస్సిఓలో రిలీజ్ చేశారు. సో టోటల్గా మనకి 22 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మనకి అన్రిజర్వ్ 10, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ కేటగిరీ 3 అండ్ ఎస్టీ కేటగిరీ 1, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 1 ఉన్నాయి. టోటల్గా 22 పోస్టులు ఉన్నాయి. సో దీనికి పే లెవెల్ 11 ఉంటుంది. సో అంటే మనకు అరౌండ్ ఒక 1 lakh దాకా శాలరీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ 40 years, ఓబీసీ 43 years, ఎస్సీ ఎస్టీ 45. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 50 years. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే ఎంఫార్మసీ ఉండాలి, ఆర్ బీ ఫార్మసీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్, బీ ఫార్మ్ ఆర్ ఎంఫార్మ్. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఎంఫార్మసీ ఉన్న వాళ్ళకైతే 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. బీ ఫార్మ్ చేసిన వాళ్ళకైతే 6 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ సో పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే జనరల్గా అయితే మన సిడిఎస్సిఓ ఢిల్లీలో ఉండొచ్చు, బట్ సిడిఎస్సిఓ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా కూడా పోస్టింగ్ మనకి ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్. సో నెక్స్ట్ వన్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్. సో ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఒకే ఒక పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఈ వేకెన్సీ ఉంది. సో దీని క్వాలిఫికేషన్ ఏమంటే సో దీనికి కూడా మనకి ఎంఫార్మా ఉండొచ్చు. ఓకే, ఎంఫార్మా విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ పిహెచ్డి ఉంటే సో ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. పిహెచ్డి కూడా డిజైరబుల్ కింద ఇచ్చారు. ఎంఫార్మ్ విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రగ్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ మనకి పే లెవెల్ 8 ఉంది, అంటే అరౌండ్ మీ గ్రాస్ శాలరీ 80,000 దాకా వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్కి 30 years ఉంది. సో ఓబీసీ ఎస్సీ ఎస్టీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పోస్టింగ్ ప్లేస్ వచ్చి హెడ్ క్వార్టర్ సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉంటుంది. సో వీటికి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు టుమారో అంటే 12th July స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండ్కి 31st July ఎండ్ అవుతుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలని ఒక వీడియో చేశాను నేను, యూపీఎస్సీ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి. ఆ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లియర్గా చూడండి, అది డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ 2 types ఆఫ్ పోస్ట్. ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందులో మనకి ఇంకొక వేకెన్సీ ఉంది, అది జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్. సో దీనికి కూడా బీ ఫార్మసీ వాళ్ళ ఎలిజిబిలిటీ సీ హియర్. సో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. ఓకే, సో ఇది హియర్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు టోటల్ 2 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 1 ఉంది, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 1 ఉంది. సో ఇక్కడ ఇది కూడా పే లెవెల్ 7, అంటే అరౌండ్ మీకు 75,000 to 80,000 గ్రాస్ శాలరీ ఉండొచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ 30 years ఫర్ అన్రిజర్వ్డ్, 40 years ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. ఓకే, సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే మాస్టర్స్ డిగ్రీ, అంటే మనకు ఎంఫార్మసీ కంపల్సరీ ఉండాలి. ఓకే,
నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ మనకి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాక్సికాలజీ ఫీల్డ్లో ఉండాలి. టాక్సికాలజీ ఫీల్డ్ అది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిలో మనకి టాక్సికాలజీలో టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి. ఓకే, సో విలేజిబుల్. సో ఇక్కడ మనకి పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే ఢిల్లీలో ఉండొచ్చు, ఓకే, లేదంటే చండీగఢ్, కోల్కతా, హైదరాబాద్, ఓకే, అస్సాం, పూణే, భోపాల్, ఈ ఏరియాస్లో ఎక్కడైనా మనకు ఉండొచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మేబీ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 3 types ఆఫ్ పోస్ట్. ఓకే, సో కేర్ఫుల్గా మీరు ఎలా అప్లై చేయాలో నేను ఇచ్చిన వీడియోని చూడండి. ఓకే, సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.